మిత్రులందరికీ నమస్కారం. మీ పరిమి రామవతారం. ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి, మీ యొక్క ప్రోత్సాహాన్ని నాకు అందించండి. మన అంశం పాలు, పాల ఉత్పత్తులు. మన చిన్ననాటి కాలంలో పాలు చాలా శ్రేష్టమైనవి. ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ, గేదె అనగా బర్రె, ఇవి రెండు కూడా నిత్యం మన ఇంట్లోనే మనము స్వయముగా బహిరంగ ప్రదేశాల్లో మేపుతూ తీసుకువచ్చి మనం ఇంటికాడ కట్టేసి పాలను వెతికి లేదా పిండి ఆ యొక్క పాలని వేడి చేసి తాగేవాళ్ళం. దాంతోపాటు టీ, కాఫీ, పాలు, పెరుగు, నెయ్యి, మేగడి ఇవన్నీ కూడా పాల నుంచే వచ్చినవండి. అవి ఈ రకంగా అనేక రకాలుగా పాల ఉత్పత్తులు మనకు వచ్చాయి. సాయంకాలం సమయంలో మా అమ్మమ్మ గారు చాలా పలసగా పెసరపప్పు చారు కాసి దాంట్లో కాస్త మీగడ వేసి కలిపి గోరుముద్దలు తినిపించేవారు. మా అమ్మమ్మ గారు ఎవరంటే ఆలపాటి సూరమ్మ గారు. ఆవిడికి మరో పేరుందండోయ్, కర్ణం సూరమ్మ గారు అని. అంటే మా తాతగారు కర్ణం చేసేవారు. ఆ రకంగా ఆవిడికి ఆ పేరు వచ్చింది. అసలు విషయానికి వద్దాం. పాలు, పాల ఉత్పత్తులు అనేటప్పటికీ ఆ రోజుల్లో కల్తీ పాలు లేవు, పౌడర్ పాలు లేవు. పాలు అంటే పశు సంపద నుంచి వచ్చినటువంటివి మాత్రమే స్వీకరించేవాళ్ళు. అదే విధముగా ఎవరైనా ఎండబడి వస్తే వారికి మజ్జిగ ఇవ్వటం, అదే విధముగా పక్కింటి వారికి పాడి లేనట్లయితే కాస్త వారికి కూడా కొంచెం పెరుగు ఇవ్వటం, పాలు ఇవ్వటం ఒక సంస్కృతి సాంప్రదాయాలుగా ఉండేవి. ఆ రోజుల్లో పాల వ్యాపారం ఇంత ఇదిగా ఉండేది కాదు. అందరికీ పశువులు ఉండేవి. లేని వాళ్ళు ఆ గ్రామాల్లో చాలా తక్కువగా ఉండేవారు. వారిని ఈ పశు సంపద ఉన్న వాళ్ళంతా కలిసి వారికి ఆ రకంగా అందించడానికి ప్రయత్నాలు చేసేవారు. చాలామంది వారు ఇచ్చేవారు కూడా, పిల్లలతో పంపిస్తూ ఇచ్చేవాళ్ళు. ఆ ఆప్యాయత, అనురాగం, ఆ గ్రామీణ వాతావరణం అవన్నీ కూడా అద్భుతమైన రోజులు. ఆవు పాలు చాలా శ్రేష్టమైనవని, పిల్లలకి అవసరమని, పోషకాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఆవు పాలు పట్టించేవారు. గేదె పాలు, పెరుగు మాత్రం చాలా గడ్డ పెరిగండి గట్టిగా ఉండేది. ఎంత కమ్మగా ఉండేదంటే చాలా బాగుండేది. పొద్దున్నే మన పెద్దవాళ్ళు ఆ పెరుగుపై వచ్చినటువంటి మేగడిని చిలకటానికి, మజ్జిగ చేసే టైంలో వెన్న తీయటానికి చల్లకవ్వం ఆ గోడకి రెండు మేకులు పెట్టి వాటికి తాళ్ళు కట్టి ఆ మజ్జిగ చిలికేవాడు. తెల్లారి ఉదయం పూట ఈ రకంగా ఆ తాళ్ళు గుంజుతూ 4:30 ఆ టైంలో చిలికేవాళ్ళు. అంటే ఉదయం పూట శ్రమించేవాళ్ళు అన్నమాట. మన అమ్మలు, అమ్మమ్మలు, అక్కలు, మేనత్తలు వీరంతా కూడా శ్రమించేవాళ్ళు ఆ రకంగా. మన తల్లి తండ్రి ఈ రకంగా, తండ్రి అన్నలు వీరుంటే పశువుల దగ్గర పొద్దుటే వాటిని శుభ్రం చేయటం, ఇవన్నీ చేసి ఒక సాంప్రదాయమైనటువంటి పద్ధతుల్లో భారతదేశం వ్యవసాయక దేశం కాబట్టి
ఆ క్రమశిక్షణతోటి పెరుగుతూ వచ్చాం. నేడు పాల ఉత్పత్తులు వ్యాపార రంగంలోకి విపరీతంగా వచ్చి పడ్డాయి. ఏ కల్తీ పాలు, ఏవి మంచి పాలు అని తెలుసుకోవడం కూడా కష్టంగానే తయారైంది. ఏ ఒక్క కంపెనీ పాలు తాగుదామన్నా కూడా అవి ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి. యాడ్స్ చూసి తాగుదామా, స్వచ్ఛందంగా కులమాలను మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వేసుకుందామా అంటే ఎలా వేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి. అందుకని కొన్ని సంస్థలు చాలా నిబద్ధతతో పనిచేస్తున్నప్పటికీ కూడా కొంతమంది మాత్రం వ్యాపార దృక్పథంతో ఉంటున్నారు. వారి ఆలోచన విధానంతో వారి యొక్క వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, కాదనలేము. కానీ ప్రజా ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడాలి కదా. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటానికి మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి. తీసుకుంటున్నారు, కానీ ఇంకాస్త తీసుకుంటే బాగుంటుందేమో అని మా యొక్క ఆలోచన. గ్రామీణ ప్రాంతాల్లో గేదెల నుండి లేదా ఆవుల నుండి పాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నటువంటి వారి దగ్గర స్వచ్ఛందంగానే ఉంటున్నాయి. మాకు సమస్యల్లా ప్యాకెట్ పాల వల్లే వస్తుంది. ప్యాకెట్ ఉత్పత్తుల్లో మీరు స్వచ్ఛందంగా తయారు చేసినప్పటికీ ఆ షాపులకు వచ్చిన తర్వాత షాపుల్లో కల్తీ జరుగుతుందా, లేకుంటే ఎక్కడ జరుగుతుంది, ఏమిటి ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన వాళ్ళ జరుగుతుందా, ఇవన్నీ కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అయినా మేము వాడక తప్పదు కదండి, విధిరాత తప్పదు. ఎందుకంటే మేము ఆవుల్ని పెంచట్లేదు, గేదెల్ని పెంచట్లేదు, ఆవుల్ని గేదెల్ని మేపటం లేదు. అంత విస్తీర్ణమైన బీడు భూములు అసలు లేకుండానే పోయాయి. ఈ పొక్లైన్లు, జేసీబీలు వచ్చిన తర్వాత అసలు బంజరు భూమే లేకుండా పోయింది. మేకలకి మేత కరువయ్యింది, ఆవులకి మేత కరువయ్యింది, గేదెలకి మేత కరువయ్యింది. ఒక గేదెను 1,20,000, 1,50,000 పెట్టి కొంటే దాన్ని మేపటానికి 4 లక్షలు పెట్టి ఒక వ్యక్తిని పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 1 లీటర్ కొనుక్కుంటే సరిపోతుంది కదా, 3,000 రూపాయలతో అయిపోతుంది ఖర్చు, సంవత్సరానికి 36,000 అవుతుంది. మరి 4 లక్షల రూపాయలు పెట్టి ఒక మనిషిని పెట్టుకుని గేదెలు పెంచగలుగుతామా అనే ఆలోచన కూడా వచ్చింది. అంటే ఈ రకంగా పాల ఉత్పత్తులు మీద బ్రతికేవారు, మాకు పోషకాలని అందిస్తున్నవారు, వారు బ్రతకటం కోసం వ్యాపారం చేస్తుంటే మేము బ్రతకటానికి, ఆరోగ్యంగా ఉండటానికి వారు ఎంతో సేవ చేస్తున్నారు. పాల ఉత్పత్తిదారులు అందరూ కూడా మాకెంతో రుణపడి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వారిని ప్రోత్సహించాలి. మేము ప్రోత్సహిస్తాం కూడా. కానీ మీరు దయచేసి అన్యథా భావించకుండా సాధ్యమైనంత వరకు మీ వ్యాపార దృక్పథంలో మీరు లాభాలు పొందుతూనే మా ఆరోగ్యం గురించి కూడా కొంత పట్టించుకోండి. ఇది నా ఒక్కడి అభిప్రాయం మాత్రం కాదండి. ప్రతిరోజు కొన్ని వేల మందితో తిరుగుతూ అనేక మందితో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఈ వీడియో చేయటం జరిగింది. ఏ ఒక్కరి మీదో నింద వేయాలన్న ఆలోచన మాత్రం లేదు. నిందలేస్తే వచ్చేదేమీ లేదు. నిందలు రాకుండా కాపాడుకోవలసిన బాధ్యత కొనుగోలుదారులపై ఉంది, ఉత్పత్తిదారులపైన ఉంది. కాబట్టి ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులు ఇద్దరూ కూడా క్షేమంగా ఉండాలంటే చక్కటి పాల ఉత్పత్తుల్ని ప్రజలకు అందిద్దాం. వారి యొక్క ఆరోగ్యాల్ని కాపాడుకుందాం. మన అమ్మమ్మలు, నాన్నమ్మల కాలం నాటి పాల ఉత్పత్తుల్ని మరొక్కసారి
మనమందరం కూడా నెమ్మర వేసుకుందాం. వేడి వేడి అన్నంలో కాస్త మామిడికాయ, కొత్త మామిడికాయ పచ్చడి వేసుకుని దాంట్లో కాస్త వెన్న వేసుకుని కలుపుకొని తింటుంటే ఉంటుందండి. అబ్బా, ఎంత అమృతంలా ఉంటుందండి. అది ప్రతి ముద్ద కూడా ఒక అమృతమే అనిపిస్తుంది. ఆ రుచిని వర్ణించటం తెలుగువాడికి మాత్రమే సాధ్యం. అదే విధముగా ఉలవచారు. ఉలవచారులో స్వచ్ఛమైన కల్తీ లేని ఉలవచారు అంటే ఆ రోజుల్లో పశువులకు దానా వేయటానికి ఉలవలను ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉడకబెట్టేవారు. ఆ ఉడకబెట్టిన తర్వాత వచ్చే నీరు చిక్కగా ఉండేది. ఆ నీరును తీసి వాటిని చారుగా కాసేవారు. సాయంత్రం అప్పుడు కాస్త మీగడేసుకొని ఆ యొక్క ఉలవచారు అన్నం తింటుంటే వేడివేడిగా అబ్బా, స్వర్గం కనిపించేదండి. అంతే. అంటే చారుతో మీగడ, ఆవకాయతోటి మన వెన్న, అదేవిధంగా వేడి వేడి అన్నంలో ఏ కూర వేసుకున్నా, పప్పు పచ్చడి వేసుకున్నా కాస్త కాస్త నెయ్యి తగిలిచ్చేవనుకోండి, అబ్బా, అద్భుతమైన రుచి, పోషకాలు మన శరీరానికి అందుతాయి. కాబట్టి పాల ఉత్పత్తులు ఎక్కువగా ఉపయోగిద్దాం. వినియోగదారులుగా మనం పాల ఉత్పత్తిదారుని ప్రోత్సహిద్దాం. క్వాలిటీని కోరుకుందాం. మనకి క్వాలిటీ ఎవరైతే ఇస్తున్నారో వారి గురించి మనం స్పష్టంగా, వ్యక్తిగతంగా, సామాజిక పరంగా ఈ యొక్క ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్క పౌరుడిపై ఉంది. కొందరు అనుకోవచ్చు, ఏమిటి వీడియోలు అని. అవునండి, తీయవలసిందే. మీకు తెలిసిన పరిజ్ఞానాన్ని మీరు పంచాల్సిందే. నాకు తెలిసిన పరిమితమైన పరిజ్ఞానాన్ని నేను తెలియజేయటానికి మరి ప్రయత్నం చేయాలి కదా. అందులోనూ ఒక 20 సంవత్సరాలు పల్లెటూరు వాతావరణంలో పెరిగిన వాడిని. ఆ తర్వాత ఉద్యోగరీత్యా పట్టణంలో స్థిరపడ్డవాడిని. రిటైర్డ్ అయిన తర్వాత ఆ పల్లె వాతావరణ మధుర జ్ఞాపకాలు రోజు రోజుకి గుర్తుకొస్తున్నాయి. అవన్నీ కూడా ఈనాటి పిల్లలతోటి పంచుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ మీద కూడా ఉంది. మన చిన్ననాడు ఏవైతే అనుభవించామో అవి నేరుగా పిల్లలకి చెప్తే వారు స్వీకరించే స్థితిలో లేరు. అదే ఒక సోషల్ మీడియాలోనూ, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ, ప్రింట్ మీడియాలోనూ, ఒక సభా వేదిక మీదనో చెప్తే వాళ్ళు స్వీకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనమంతా కూడా పాల ఉత్పత్తుల్ని ప్రోత్సహిద్దాం. నాణ్యమైన పాలని, పెరుగుని, నెయ్యి, మీగడ, వెన్న అన్నీ కూడా అందుకుందాం. ఈ రకంగా మనమందరం కూడా ముందుకెళ్దాం. మీ అందరి సహకారంతో మరో వీడియోతో కలుద్దాం. మీ రామవతారం పరిమి PR ఛానల్. నమస్కారం.